హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ వరకు ఎదిగి తిరుగులేని శక్తిగా ఎదిగి 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు గడ్డుకాలం ఏర్పడింది. ఈ గడ్డుకాల పరిస్థితుల్లో ఇప్పుడు పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని చెప్పేసి కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్, హరీష్ రావు ఎవరెవరితో మాట్లాడుతూ ఉన్నారు ఈ విలీన అంశంపై. విలీనం అంటే పార్టీని విలీనం చేయాలా లేదంటే పార్టీకి మద్దతు ఇవ్వాలా అనే విషయాలు మాట్లాడుతున్నారని చెప్పేసి కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇదే విషయాన్ని ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన విషయాన్ని డైరెక్ట్గా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి వివరించబోతూ ఉన్నారు. అయితే ఇప్పటికే మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయి జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ములాఖత్ కూడా అవుతున్నారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుందో ఢిల్లీలో అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా అయితే ఈ వార్త చూసినట్లయితే విలీనం కేవలం దుష్ప్రచారం, మీడియా సంస్థలు ప్రజలకు వివరణ ఇవ్వాలి, బీఆర్ఎస్ ప్రజల కోసం నిలబడుతుంది, పోరాడుతుంది, పడతాం లేస్తాం కానీ ఎన్నటికీ తల వంచం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని అంటా ఉన్నారు. బీఆర్ఎస్ విలీనం అంటూ నిరాధారమైన దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, వ్యక్తులు వెంటనే ప్రజలకు వివరణ ఇవ్వాలని, లేదంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు హెచ్చరించారు. 24 ఏళ్లుగా ఇలాంటి అనేక కుట్రలు, కుతంత్రాలు, కుట్రదారులను ఎదుర్కొంటున్న పార్టీ నిబద్ధతతో, పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ అని ఆయన బుధవారం ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. అయితే ఇప్పటి వరకు మేము ఎక్కడా తల వంచలేదు, ఎవరికి తల వంచం కూడా. ఇప్పటి నుంచి అంటే 24 సంవత్సరాల నుంచి కూడా మేము పోరాడుతూనే ఉన్నామని చెప్పేసి ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేయటం జరిగింది. అయితే ముఖ్యంగా అసలు ఇప్పటికిప్పటికు విలీనం ఇట్లా బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముందని చూస్తే గత 10 ఏళ్లుగా తిరుగులేని శక్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఎదిగి ఒక్కసారిగా కుప్పగూలిపోయింది బీఆర్ఎస్ పార్టీ. అయితే సుమారుగా చూసినట్లయితే గత లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సరిపెట్టుకోలేదు, అంటే 0 స్థానానికి పడిపోయింది. అంటే ఎంత ఘోరంగా పడిపోయింది అనేది అక్కడనే అర్థమవుతూ ఉంది. అయితే కాంగ్రెస్కి 8 లోక్సభ స్థానాలు, బీజేపీకి 8 లోక్సభ స్థానాలు రావటం, అయితే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓట్లని బీజేపీ పార్టీకి కన్వర్ట్ అనేది విమర్శించడం జరిగింది. అయితే రెండు పార్టీలు కలిస్తే భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావచ్చనే ఒక అంచనాకి రావటం, దీనిపైన క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ఢిల్లీ పెద్దలు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. అయితే దీనిపైన ఎలాంటి పొత్తు పెట్టుకుంటారా లేదా విలీనం చేస్తారా? కవిత ఎమ్మెల్సీ కవిత జైల్లో ఉన్నది కాబట్టి ఈ రాజకీయ పరిణామం అంతా ఆమె చుట్టుకుంది ఇప్పుడు. ఎందుకంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే కవిత చుట్టూ రాజకీయం, ఎమ్మెల్సీ కవిత చుట్టూ రాజకీయం తిరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో అంటే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మరికొన్ని నెలల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి కేజ్రీవాల్ని దించి బీజేపీ గద్దెనెక్కాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటైతే చేయాలి. కాబట్టి మళ్ళీ కేజ్రీవాల్ని జైలుకు పంపించటమా, ఈ ఉద్దేశంలో కేజ్రీవాల్ని అంటే కవిత అప్రూవల్గా మారితే అప్పుడు ఏం చేస్తారంటే ఆమె బయటకు వస్తే మళ్ళీ కేజ్రీవాల్ జైలుకు వెళితే ఏం జరుగుతుందనేది భారతదేశం దృష్టంతా ఆకర్షిస్తూ ఉంది. అయితే ఈ విషయం పైన విలీనం చేయాలని లేదా పొత్తు పెట్టుకోవాలనే అంశం అనేది క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే దీనిపై కేవలం దుష్ప్రచారం మాత్రమే, ఎలాంటి పొత్తు ఉండదు, తల వంచం, ఎక్కడికైనా మేము 24 ఏళ్ల నుంచి పోరాడుతూ ఉన్నాం, ఇదే రణరంగంలో పోరాడతామని చెప్పేసి కేటీఆర్ అనేది ఎక్స్ వేదికగా పోస్ట్ చేయటం జరిగింది.
చూద్దాం మరి భవిష్యత్తులో బీఆర్ఎస్ బీజేపీ కలిసి పొత్తులో భాగంగా పొత్తు పెట్టుకుంటాయా, లేదా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ హోదా కోల్పోతామనే భయంలో ఉన్నారా, అసలు ఏం జరుగుతుంది రాజకీయంగా అనేది చూడబోతే, కాబట్టి జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ కనుక పూర్తయితే ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో మొత్తం సన్న రైతుకారు మధ్యతరగతి వారు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగుంటారని, తర్వాత ఒక్కొక్క ఎమ్మెల్యేలు కోల్పోతే బీఆర్ఎస్ పార్టీ మరింత నష్టపోతుందని చెప్పేసి ఇది సడన్గా తెరపైకి రావటం జరిగింది. చూద్దాం మరి భవిష్యత్తులో ఏం జరిగిద్ది, బీఆర్ఎస్ బీజేపీ నిజంగా కలుస్తుందా, కలిసి ఏం చేయబోద్ది అనేది వేచి చూద్దాం.